ఎమ్మెల్యేలు చేసినటువంటి నిర్వాహకంలో ఏ ఒక్క రోజు కూడా మరి తెలంగాణలో ఎక్కడ లేని భూమి అత్యధికంగా చొప్పదండి మండలం రుక్నాపూర్లో 135 ఎకరాల భూమి ఉంటే నేడు అది భూమి అన్యక్రాంతమైతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 80 ఎకరాల భూమి ఉన్నది. అది ఎవరైతే కబ్జా చేసిందో స్థానికంగా అది ప్రభుత్వం అటాక్ చేసుకొని మాదిగా చర్మకారుల కోసం మాదిగా కుల వృత్తుల కోసం అన్ని కుల వృత్తులకు ఇచ్చిన రీతిగానే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి మాకు జీవన ఉపాధి కల్పించాలి. లేదంటే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిట్ట గత ప్రభుత్వం చేసిన విధంగా పాల్పడితే మేము ఆ భూములను లాక్కోవడంలో ఏ క్షణం కూడా వెనుకాడమని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి ఆయన ఎలక్షన్ ముందే హామీ ఇచ్చిండు, తప్పకుండా నేను లెదర్ పార్కును శాంక్షన్ చేపిస్తా, అక్కడ కంపల్సరీ మనం ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సార్ మీరు తప్పకుండా ఆ అంశాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక ఉన్నటువంటి కొండం ప్రభాకర్ గారు అయితేనేమి, ఐటీ మినిస్టరు దుద్దిల శ్రీధర్ బాబు గారు అయితేనేమి, మరి రెవెన్యూ శాఖ పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి మాకు ఏవైతే హామీలు ఇచ్చారో తక్షణం మెగా లెదర్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయండి, మమ్మల్ని ఆదుకోవాలని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై లెదర్ పార్క్, కొత్తూరి రమేష్.